పరమావధిగా ఎన్నికల్లో మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి రాజకీయాలు మనందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి విధంగా ఈవీఎంలను బద్దలు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద అలాగే ఎన్నికల నియమాల మీద ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ మీద ఆరోగా ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఎలా భద్రపరిచారో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు పూర్తిగా వివరాలు కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా రాబోయేటువంటి కౌంటింగ్ 4వ తారీఖున జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ప్రణాళికలతో ఎన్నికల అధికారులు ముందుకు సాగుతూ ఉన్నారో పూర్తిగా వివరాలు కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ని కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో గతంలో 3000 చిల్లర పోలింగ్ పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ వేయడం జరిగింది. వాటికి 4 కౌంటింగ్ కేంద్రాలు మాత్రమే కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది. 4 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడంతో చాలా ఇబ్బంది జరుగుతుంది. తప్పకుండా 500 పోస్టల్ బ్యాలెట్స్కు ఒక కౌంటింగ్ టేబుల్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వారు కూడా ఎన్నికల అధికారులను సంప్రదించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే నాగార్జున యూనివర్సిటీ ఉన్నటువంటి భద్రతా కేంద్రంలో వెబ్ లింక్ ఇవ్వాలని, ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల అనంతరం కౌంటింగ్కు ముందు వెబ్ లింక్ ద్వారా మనందరం కూడా అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ని పర్యవేక్షించేటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా వెబ్ లింక్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళి ఎటువంటి పరిస్థితి ఉన్నాయనేది చూసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. తప్పకుండా వెబ్ లింక్ ఇవ్వాలని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టినటువంటి పోస్టల్ బ్యాలెట్స్కి తప్పకుండా ప్రతిసారి ఏదైతే సర్వీస్ ఓట్స్ పోల్ చేయడానికి వచ్చినటువంటి ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలోనే ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేయాలని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎంతమందిని ఏజెంట్స్ నియమించుకోవడం, ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ వసతులు ఏంటి, ఎన్నింటికి రావాలనే విషయాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా ఎన్నికల అధికారులు ఇంకా అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా ప్రజలు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే మ్యాండేట్ ఉందో దాన్ని క్లియర్గా వచ్చినట్టు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది.